మనలో చాలామంది బర్డ్స్ అండ్ డాగ్ లవర్స్ ఉంటారు. కొంతమంది వాటిని దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం పెంచుకుంటుంటారు. అయితే రోడ్లపై ఇంజూరీస్ అయిన బర్డ్స్ని కావచ్చు, డాగ్స్ని కావచ్చు రెస్క్యూ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఒక టీం ఉంది. ఆ టీం ఎక్కడుంది, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. మనం ప్రజెంట్ సిటీ అవుట్స్కర్ట్స్లోని బోమనకుంట అనే విలేజ్లో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అయితే అవన్నీ నార్మల్ బర్డ్స్ కావు. వివిధ ప్రాంతాలలో ఫారెస్ట్లో కావచ్చు, ఇక్కడ సిటీలోని రోడ్ల మీద కావచ్చు ఆ ఇంజ్యూరీస్తో బాధపడే బర్డ్స్ని రెస్క్యూ చేసి ఈ టీం ఇక్కడికి తీసుకొచ్చింది. ఒకసారి అక్కడ వెళ్ళి చూద్దాం ఆ బర్డ్స్ని. మనం ఇక్కడ చూస్తున్న బర్డ్స్ని రెస్క్యూ చేసి వాటికి ఫీడ్ అందిస్తున్న యానిమల్ వారియర్స్ ఫౌండర్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా జంతువులు అంటే ఇష్టం. అంటే ఇంటి పక్కన ఉన్న పప్పీస్, నేను పుట్టి పెరిగిందంతా సత్తుపల్లి అని, ఖమ్మం డిస్టిక్లో సత్తుపల్లి అనే చిన్న టౌన్లో. అక్కడ ఉన్నప్పుడు మా చుట్టూ ఆవులు వచ్చేవి, కుక్క పిల్లలు వచ్చేవి, వాటితో ఆడుకోవడం అట్లా ఇంట్రెస్ట్ ఉండేది. ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలిన టౌన్ లెవెల్లో పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండేది కదా, మేమే పసుపు పెట్టి ట్రీట్మెంట్ చేయడం అట్లా ఒక ప్యాషన్ క్రియేట్ అయింది. బట్ ఎప్పుడైతే నేను 2006లో మన హైదరాబాద్ ఆఫ్టర్ మై ఇంజనీరింగ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్, హైదరాబాద్ జాబ్ కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడ సిస్టమ్ అంతా డిఫరెంట్ ఉంది. ఇట్స్ బిగ్ సిటీ, ఫస్ట్ టైం సిటీకి రావటం. అప్పుడు కూడా యానిమల్స్ మీద అంత ఫోకస్డ్గా లేకపోయినా సరే నేను సడన్గా ఒకరోజు మా ఇంటికి ఒక కోతి దెబ్బ తగిలి రావటము, దాన్ని ఏం చేయాలి, పాప బ్లీడింగ్ అవుతూ ఉండే, మా అపార్ట్మెంట్లోకి వచ్చి ఫుల్ బ్లీడింగ్ అవుతాయి, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో నేను గూగుల్ సెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఉండే ఆ టైంలో. వాళ్ళని అప్రోచ్ అవ్వటము, వాళ్ళ రెస్క్యూ చేయటం యానిమల్ని చూసి నాకు కూడా అనిపించింది ఇంత సిస్టమ్ ఉంటుంది యానిమల్స్కి కూడా, నాకున్న ప్యాషన్ ఇంకా పెద్దగా చేయొచ్చు అని. అప్పుడే ఒక ఫీలింగ్ వచ్చి నేను ఈ ఆర్గనైజేషన్ ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్కి నేను నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అయ్యాను అనమాట యాజ్ అ వాలంటీర్గా. అలాగా హైదరాబాద్లో కూడా రెస్క్యూస్ అన్నది స్టార్ట్ అయింది. ఈ ఆర్గనైజేషన్స్ నాకు కాల్ చేస్తూ ఉండేవి. వాళ్ళ అంబులెన్స్ బిజీ ఉన్నప్పుడు మేము వాళ్ళకి సపోర్టివ్గా ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వెళ్ళి యానిమల్ని రెస్క్యూ చేయటము, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది చేస్తూ ఉండేవాళ్ళం. ప్యాషన్తో ఉన్న టైంలో ప్రొఫెషన్ కూడా అదే టైంలో నాకు బిల్డ్ అయ్యి కెరియర్, నేను ఇంజనీరింగ్ చేసి ఒక జాబ్ సర్చ్లో ఉన్నప్పుడు నేను ఓన్గా ఒక చిన్న ఐటీ ఫర్మ్ స్టార్ట్ చేసి ఉండే. ఆ ఫర్మ్ కూడా మంచిగా డెవలప్ అవుతున్న సిచ్యువేషన్ జరుగుతూ ఉండే. బట్ ఆ ఒక పాయింట్లో క్వశ్చన్ వచ్చింది, ఈ సెలెక్ట్ ఎయిదర్ వన్. ఎందుకంటే నేను వర్క్లో ఉన్నప్పుడు ఆఫీస్లో కూర్చున్నప్పుడు నాకు ఎక్కడో పాము వచ్చిందనో లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ అయినాయనో కాల్స్ వస్తూ ఉంటాయి. సో రెండు సాక్రిఫైస్ చేయాలనే సిచ్యువేషన్ వచ్చింది. సో పాయింట్లో అనిపించింది ఎస్, ప్రతి వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్గా జాబ్స్ చేసుకో కూర్చుంటే ఇలాగా ఇన్స్పిరేషన్గా ఒక ప్యాషన్ ఓరియంటెడ్గా వెళ్ళటం అన్నది చాలా తక్కువ మంది ఉంటారు. లెట్స్ టేక్ ఏ కాల్ అని చెప్పి నేను ప్రొఫెషన్ని కంప్లీట్ ఇగ్నోర్ చేయడము, ప్యాషన్, ఆ ఒక చేంజ్ నా చుట్టుపక్కల ఉన్న సొసైటీకి కానీ మా ఫ్యామిలీస్ కానీ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ మా మమ్మీ డాడీ కానీ మా ఫ్యామిలీ సిబ్లింగ్స్ అందరికి కానీ అర్థం కాలేదు నేనేం చేస్తున్నాను. నేను ఫీల్డ్లోకి వెళ్ళి బావుల్లో దిగుతూ ఉండేవాడిని, డేంజరస్ సిచ్యువేషన్స్లోంచి యానిమల్స్ సేవ్ చేస్తూ ఉండేవాళ్ళం, ఫ్లడ్ టైంలో ఫ్లడ్లో వెళ్ళి బోట్స్లో వెళ్ళి జంతువుల్ని కాపాడుతూ ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు ఒక భయం పుట్టింది వాళ్ళకి. వీడి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఒక ఐటీ, ఒక వైట్ కాలర్ జాబ్ చేసుకుంటూ ఉండేవాడు, సడన్గా ఇలాగా బురదలో వెళ్ళి జంతువుల్ని కాపాడటం అంతా చేస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. బట్ ఓవర్ ది పీరియడ్ మేము ఇన్ని జంతువుల్ని కాపాడటము, ఇంత ఇంపాక్ట్ పబ్లిక్లో క్రియేట్, పబ్లిక్ నుంచి అప్రిషియేషన్స్ రావటము, గవర్నమెంట్ బాడీస్ నుంచి అప్రిషియేషన్స్ రావటము, ఇవన్నీ చూసి వాళ్ళకు కూడా అర్థమైంది ఎస్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఏ సంథింగ్, మీరు వెళ్ళే పాత నీకు నచ్చిన పాత అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. కోటి దగ్గర ఈ పక్షి మాంజాకి, ఒక సన్నని మాంజా థ్రెడ్కి ఇరుక్కుపోవటం, దాని ద్వారా ఏలాడటము, ఆల్మోస్ట్ ఓవర్ నైట్ అంటే నైట్ పడి మార్నింగ్ దాకా కూడా ఎవరు చూడకపోవడం, అలా ఉండటం వల్ల పక్షికి ఒక సైడ్ వింగ్ మొత్తము స్ప్రెయిన్ అంటాం, అంటే ఒక బాడీ అంతా ఒక వింగ్ బాడీ వెయిట్ మీద పట్టడం వల్ల వింగ్ బాగా ఇంజురీ లేదు కానీ బాగా పెయిన్ ఉండే. ఆ సిచ్యువేషన్లో బర్డ్ని మేము మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ మా స్టాఫ్ చాలా కష్టపడి దాన్ని కిందకి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత చూస్తే ఎగరలేకపోతుంది. సో డెఫినెట్గా మెడికల్ సపోర్ట్ కావాలి అని చెప్పి మన బర్డ్ రిహాబ్ సెంటర్కి తీసుకొచ్చి ఇక్కడ దానికి కరెక్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ కానీ మెడిసిన్స్ అన్నీ కరెక్ట్ ఇవ్వటం. ఇవాళ ఆల్మోస్ట్ రిలీజ్ స్టేజ్లో ఉంది. వీ కెన్ కన్సిడర్ ఫిట్ టు రిలీజ్ అని, అందుకని మొత్తం రికవర్ అయిపోయింది టోటల్గా. దానిలో వాటిలో కర్ర పెడతాం మేము అడ్డంగా. సో ఎప్పుడైతే బర్డ్ కర్ర పైకెక్కి కూర్చుంటుందో, కొమ్మల పైకెక్కి కూర్చుంటుందో అప్పుడు డిక్లేర్ చేస్తాము ఇది కొంచెం బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి అని. ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి అనుకున్న తర్వాత బర్డ్ సింపుల్గా పైకెక్కుతూ ఉంటుంది. ఇలా పైకెక్కిన బర్డ్ని మేము ప్రీ రిలీజ్ యూనిట్కి షిఫ్ట్ చేస్తాం.
ప్రీ రిలీజ్ యూనిట్ అంటే అది పెద్ద యూనిట్, 30x30 ఫీట్ యూనిట్. అందులో బర్డ్ని వదిలేస్తాం. సో అందులో అది ఫ్రీగా ఎగురుతుంది. రెస్క్యూ టు రిలీజ్ వరకు ఒక సైకిల్ బిల్డ్ చేద్దామని ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఇంతకుముందు చూస్తే పక్షులు తేవటము, మరి గవర్నమెంట్ దగ్గర ట్రీట్ చేయించడము, ఎక్స్క్లూజివ్గా సెంటర్ లేకపోవటము ఉండేది. ఆ ప్రాబ్లమ్ సార్ట్ చేయడానికి మేము ఎక్స్క్లూజివ్గా బర్డ్ రిహాబిలిటేషన్ అండ్ అవేర్నెస్ సెంటర్ స్టార్ట్ చేసాము యానిమల్ వారియర్స్ ద్వారా. సో మేము ఈ సెంటర్లో తెచ్చినప్పుడు ఈ సెటప్ కానీ, ట్రీట్మెంట్కి కానీ, ఇక్కడ ఉండే స్టాఫ్కి కానీ చాలా పేమెంట్ ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది. ఈ ఎక్స్పెన్స్ ఎక్కువ అయినప్పుడు మాకేంటంటే ఫండింగ్ కూడా చాలా మా పాకెట్స్లోంచి వెళ్తాము. స్టార్టింగ్ కొంచెం డిమోటివేట్ చేయడం అంతా జరుగుతున్న టైంలో మేము కొన్ని కొలాబరేషన్స్కి వెళ్ళాము. లైక్ రైట్ నౌ HCL ఫౌండేషన్ అనే కార్పొరేట్ కంపెనీ మాకు కొలాబరేట్ అవుతుంది. అలాగే హ్యుండాయ్ కూడా కొలాబరేట్ అవుతుంది. ఓ 30% వరకు మాకు జరిగే ఎక్స్పెన్సెస్ వాళ్ళు కొలాబరేట్ చేస్తున్నారు. అలా కాకుండా దాతలు చాలా వరకు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయినా సరే ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది మాకు. ఇంకా ఎక్స్రే మెషిన్స్ కావాలి, ఇంకా చాలా మెషినరీ ఉండాలి. ఇప్పుడు కూడా లోకల్ గవర్నమెంట్ వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాము. బట్ ఇన్ హౌస్ మనకి ట్రీట్మెంట్ ఇంకా డెవలప్ చేయాలంటే ఇంకా కొంచెం ఫండింగ్ కావాల్సి వస్తుందండి. వీఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ కొలాబరేట్ అండ్ డొనేట్ టు అస్. 2019లో మేము రిజిస్టర్ అయ్యాము. దాని ముందు వరకు కూడా మేము ఒక ఫ్రెండ్స్ గ్రూప్గా ఉండేవాళ్ళం. ఒక 20 మెంబర్స్ వాలంటీర్స్ మేమందరం కలిసి గ్రూప్గా ఉండేవాళ్ళము. మా వైఫ్ కానీ కూడా మా టీం మెంబర్గా ఉండేవాళ్ళము. ఫ్రెండ్స్గా వెళ్తూ టైంపాస్ చేస్తున్నట్టు రెస్క్యూలు చేసేవాళ్ళం. నథింగ్ వాజ్ సీరియస్ అట్ దాట్ టైం. సో 2007 నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పటిదాకా మేము అన్ని పక్షులు, జంతువులు, పాములు అన్నీ కలిపి ఏనుగు కాపాడాము, క్రొకడైల్ కాపాడాము, ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 90,000 యానిమల్స్ దాకా సేవ్ చేస్తుంటాము టోటల్ అందరం టీంగా అందరం కలిసి. బట్ 2019 ఎప్పుడైతే ఆర్గనైజేషన్ అఫీషియల్గా రిజిస్టర్ అయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా పక్షుల వరకే మేము ఒక 7,000 పక్షుల వరకు కాపాడామండి. వీటిని మేము అంటే వివిధ రకాల ఇష్యూస్, ఒకటి మాంజా ఇష్యూస్ కానీ, జబ్బులు పట్టడం కానీ, తల్లి చనిపోతే పిల్లలు గూడు పడిపోవడం, వర్షాలకి గూళ్ళు పడిపోవడం, ఆ గూడు నుంచి వచ్చిన పిల్లల్ని కాపాడి పెద్దగా చేసి వదిలేయటం, ఇలాగా చాలా టైప్ ఆఫ్ రెస్క్యూస్ జరుగుతూ ఉంటాయండి. బేసిక్గా నాకు ఇంట్లోంచి సపోర్ట్ ఉందండి. ఏంటంటే మదర్ ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు ఫాదర్ ఒక్కరే ఉండేవాళ్ళు. అండ్ హీ యూస్ టు సపోర్ట్ ఇస్ ఇన్ మెనీ వేస్ అనమాట. అంటే నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు ఎలా అనిపిస్తే నువ్వు ఏం చేయాలనుకుంటావో ఐఎమ్ ఆల్వేస్ సపోర్టివ్ అన్నారు. అండ్ నేను అప్పటి నుంచి 7th క్లాస్ నుంచే వాలంటీర్ స్టార్ట్ చేశాను అనమాట. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్లో జాయిన్ అయ్యి. అండ్ అలా నేను యాక్సిడెంట్ అయినవి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయడము, ఒక వాలంటీర్గా హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనకి రీఎంబర్స్ చేసేవాళ్ళు. దో నాకు పాకెట్ మనీ నాకు రిటర్న్ వెళ్ళి రావడానికి బస్ వరకే సరిపోయేది. బట్ స్టిల్ బ్లూ క్రాస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనం తీసుకెళ్ళిన దానికి ఆటోకి రీఎంబర్స్ చేయడము, అలా వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ చేయడం. అండ్ నేను ఫస్ట్ టైం ప్రదీప్ని అక్కడ నా టీమ్ లీడర్గా నేను కలవడం. అండ్ యాక్సిడెంట్స్ వరకు కాకుండా బావిలో దిగడం కానీ, బావిలో దిగేటప్పుడు కూడా టెక్నిక్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా రేపొద్దున ఆ మిస్టేక్ చేయడం వల్ల రేపొద్దున మనల్ని పిలవకపోవచ్చు. అరే వీళ్ళు అంటే బావిలో పడిపోయేటప్పుడు యానిమల్ ఎంత సెక్యూర్గా మనం బయటకు తీసుకురావాల్సి ఉంటుందో మనం కూడా అంతే సేఫ్గా బయటకు రావాలి. టాక్టికల్గా ఎలా రెస్క్యూస్ చేయాలి, ఎంత పేషెన్స్గా ఉండాలి, మనం ఎలాంటి టెక్నిక్స్ వాడితే యానిమల్ సేఫ్గా వస్తుంది, మనం కూడా సేఫ్గా బయటకు రావచ్చు అనేవి నేను ప్రదీప్ నుంచి నేర్చుకున్నాను అనమాట. మేజర్గా మనకి సీజనల్ వైజ్ వస్తాయండి బర్డ్ రెస్క్యూస్. ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది. సమ్మర్లో డిహైడ్రేషన్ కేసెస్ వస్తాయి. ఎందుకంటే వాటర్ ఎక్కడ వాళ్ళకి ఉండదు, అవైలబిలిటీ ఉండదు. సో డిహైడ్రేషన్. మనకి రైనీ సీజన్ వచ్చిందంటే పక్షులకి ఇవి చెట్లు కట్ డౌన్ అయిపోతాయి, చెట్లు కొట్టేస్తారు, తెలియకుండా చెట్లు కొట్టేస్తారు, గూళ్ళు పడిపోతూ ఉంటాయి, చిన్న పక్షులు వస్తాయి అన్నమాట. వాటిని ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ తీసుకోవాలి. 24/7 వాటికి ప్రతి 1 hour ఫుడ్ ఉంటుంది. స్క్విరిల్స్ వస్తాయి, స్క్విరిల్ బేబీస్ ఉంటాయి, అవి పింకీస్గా ఉంటాయి వాటి, ఇంకా దానికి కళ్ళు తెరయని సిచ్యువేషన్. సో వాటిని టేక్ కేర్ చేసి కొంచెం పెద్దగా అయ్యి వాటి మళ్ళీ రీహాబిలిటేషన్ బయట దాన్ని రిలీజ్ చేసే టైంకి నాకు ఆ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నాకు అనిపిస్తుంది ఐ డిడ్ అ హార్డ్ జాబ్ లైక్ బై టేకింగ్ కేర్ ఒక మదర్ లాగా. సో దట్ ఇట్స్ మదర్ ఆఫ్ యానిమల్ వారియర్స్ అని కూడా అంటారు. ఎందుకంటే
ఎంత చిన్న బర్డ్ వచ్చినా ఎంత చిన్న యానిమల్ వచ్చినా ఓన్గా ఒక బేబీని చూసుకున్నట్టు తను కేర్ తీసుకోవడం, టెంపరేచర్ చెక్ చేయడం, రూమ్ టెంపరేచర్ కానీ వాటి ఫీడ్ కరెక్ట్ ఫీడ్ ఇవ్వటము, ఇవన్నీ చాలా బాగా చూసుకుంటుంది. చాలా సక్సెస్ఫుల్గా రిలీజ్ కూడా చేయగలిగాం అన్నమాట. అందుకే మా టీం అందరూ ఆమెని మదర్ ఆఫ్ యానిమల్ వారియర్స్గా అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. మేము ఫ్లడ్కి వెళ్ళామనుకోండి, 10 మంది ఉన్నాము. ఒక్కోసారి రెస్క్యూ ఆపరేషన్స్ డేస్ పడతాయి మాకు. ఫ్లడ్ రిలీఫ్ వెళ్ళినప్పుడు అయితే 15 రోజులు 20 రోజులు పడుతుంది. తను అందరికీ టైంకి తిన్నారా, ఓఆర్ఎస్లు పక్కన ఉన్నాయా, హెల్త్ బాగుందా, హెడేక్ ఉంటే ట్యాబ్లెట్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ పెట్టుకొని వెళ్తుంది అన్నమాట. సో ఈ ఆఫ్ కంపాషన్ ప్లస్ కేర్ అన్నది తను ఒక యాజ్ మై వైఫ్ అని కాదు, ఐ లుక్ అట్ హర్ యాజ్ అ టీమ్ మెంబర్. సో మేము 24/7 హెల్ప్ లైన్ ఒకటి రన్ చేస్తున్నామండి. అవర్ హెల్ప్ లైన్ హ్యాస్ 9697887888 అని ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి ఏ టైంలో మేము కాల్ చేసినా రెస్పాండ్ అవుతాము. అఫ్కోర్స్ వెన్ వీఆర్ లిటిల్ బిట్ లైక్ 1-2 hours ఏమైనా బ్రేక్ ఉండొచ్చు, కానీ బట్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ పక్షిని కానీ ఆ యానిమల్ని కానీ కాపాడుతూ ఉంటాం. ఇలాగే కాకుండా ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ డిఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా మాతో కొలాబరేట్ అయి ఉంటారు. వాళ్ళకి వచ్చి వాళ్ళు హ్యాండిల్ చేయని సిచ్యువేషన్లో మాకు కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కాల్స్.